వల్గరే అక్క. This is not a good place to be. ఇక్కడ not everyone can survive. This is a very dark place. To be honest, maybe నాకు ఒక కూతురు ఉంటే నేను ఎప్పుడూ తనకు అలౌ చెయ్యను ఆర్టిస్టిక్ ఫీల్డ్లో. వద్దురా అంట. నైనిక, నువ్వే ఇది సేమ్ ఫీల్డ్లో ఉండి ఈ ఫీల్డ్కి పంపించాను. నేను ఎందుకు అంటున్నానంటే నేను ప్రొటెక్టివ్ అయిపోతా చాలా. మేబీ అది తన మీద ప్రెషర్ అయిపోద్ది తనకి. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఇప్పుడు నా చెల్లి ఉన్నా సరే. ఈ ఫీల్డ్లో నువ్వు ఏదైనా ఫేస్ చేసావా? I face it and I see girls suffering. I see all this. I see dark things happening in front of me. But అది ఓకే అయిపోయింది, న్యాచురల్ కామన్ అయిపోయింది. వాళ్ళకి తెలియట్లేదు రాంగ్ ఏంటి, ఒక లైన్ అనేది లేదు అక్కడ. అది నేను షాక్ అయిపోతా అప్పుడప్పుడు. అందుకే నేను అంతలా బయట కూడా ఉండను. నేను మమ్మీకి వచ్చి చెప్తుంటాను ఇవన్నీ. మమ్మీ షాక్. లేదు, ఓకే ఓకే ఓకే. ఈ మధ్య కూడా కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా కాల్ చేసి డైరెక్ట్ మొహం మీద అడుగుతారు. ఇది అలాంటి క్లీన్ ప్రాజెక్ట్ కాదండి, మీరు చెప్పండి మీకు ఓకే అయితే అంటా. నేను డైరెక్ట్గా నీకే ఫోన్ చేస్తే డైరెక్ట్ ఆన్ ఫోన్. అండ్ ఈ మధ్య ఐ హర్డ్ దిస్. నేను ఎంత షాక్ అయినా అంటే ఆ రోజు కాల్ చేశారు నాకు ఒక్కరు. ఈజ్ లైక్ ఐ డూ బ్రాండ్ మేనేజ్మెంట్ అన్నా. ఓకే, ఒక రీల్ ప్రమోషన్ ఏమో. నాకు బ్రాండ్ ఏంటి అని చెప్పండి. దే ఆర్ ఫ్రమ్ ఎస్టేట్ గ్రూప్లో నుంచి ఉన్నారు. దే ఆర్ వెరీ రిచ్. ఓకే, రిచ్ అంటే ఓకే, బడ్జెట్ బాగానే ఉంటుంది అనుకున్నాను నేను. లేదండి, పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం చెప్పారు. నాకు ముందు అర్థం కాలే. సార్ వచ్చా పర్సనల్ రిక్వైర్మెంట్ అంటే మేబీ ఆయన పర్సనల్ బ్రాండ్ ఏమో, అది నేను ప్రమోట్ చేయలేము. అండి నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే, కాదండి మీకు అర్థం. ఆయనకి నేను తెలుసు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఈ కాల్డ్ మీ. ఇలా మాటలు వెళ్తున్నాయండి మీకు, మీ గురించి బయట, మీ ఫొటోస్తో పాటు కింద రేట్స్తో పాటు. ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీబడి. కానీ కొంతమంది అమ్మాయిల వల్లనే, కొంతమంది అబ్బాయిల వల్లనే ఈ ఫార్మాట్ అనేది క్రియేట్ అయింది. ఒప్పుకోవాలి, అది జరుగుతుంది ఇవన్నీ. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. కాస్టింగ్ కౌచ్ ఈజ్ హ్యాపెనింగ్. కాస్టింగ్ కౌచ్ అనేది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా నైనిక? నాట్ ఇన్ ఫ్రంట్, ఐ మీన్ అగైన్ నాట్ ఫేస్ టు ఫేస్. అంటే మీరు ఫేమస్ అవ్వలేనప్పుడు మిమ్మల్ని ఫేమస్ చేస్తానని కానీ, మీకు ఆఫర్ ఇస్తానని కానీ, మూవీస్ ప్రొడక్షన్ హౌసెస్ కాస్టింగ్ ఇవందరు ఇట్లా ఉంటారు. మూవీస్ ఆఫర్ ఇస్తానని మిమ్మల్ని కమిట్మెంట్ కూడా అడుగున్నారు? డెఫినెట్లీ. యా. నేను చాలా మందిని ఇదే సీట్లో కూర్చున్న వాళ్ళని చాలా మందిని అడిగా. సో ఇలా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, కమిట్మెంట్స్ అడుగుతారు ఏంటంటే ఎవరు కూడా నో. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏం ఫేస్ చేయలేదు కాబట్టి. నా లైఫ్లో కూడా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. కానీ అసలు చిన్న పిల్లలు ఎగ్జాక్ట్లీ అది అలా అన్నప్పుడు నాకు ఇంకా చీప్ మెంటాలిటీ, ఇలా దిస్ ఇస్ సో చీప్ ఇట్లా అనిపిస్తుంది. నేను అందుకే చెప్పా. దాన్ని నువ్వు ఎలా డీల్ చేసావు? ద థింగ్ ఇస్ ఐ డిడ్ నాట్ డీల్. ఐ సెడ్ దెమ్, ఒక ఫుల్ స్టాప్ పెట్టేశాను నా సెంటెన్స్కి. నో, దట్స్ ఇట్. ఐ సెడ్ నో అండ్ ఐ రిఫ్యూజ్. నేను కేమ్ బ్యాక్. ఆ తర్వాత కాల్స్ ఇవన్నీ లేదండి ఏదైనా క్లీన్ ప్రాజెక్ట్ ఉంటే నాకు చెప్పండి. ఇది కూడా నాకు అర్థం కాదు. క్లీన్ అంటారు, మళ్ళీ బ్యాడ్ అంటారు. ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ ఉండాలి. ఆర్టిస్టిక్, దిస్ ఇస్ అ క్రియేటివ్ వరల్డ్. వీఆర్ ఆల్ డూయింగ్ వర్క్ హియర్. కెన్ యూ ప్లీజ్ ఫర్ వన్స్ జస్ట్ ఫోకస్ ఆన్ మేకింగ్ అ మూవీ, ఆన్ మేకింగ్ అ బ్యూటిఫుల్ థింగ్ కమ్ అవుట్. లేదు, అందరు గలీజ్ అయిపోయారు, అందరు ఇట్లానే. అండ్ నేను మొహం మీద ఉంటాను, జరుగుతుందండి అది డెఫినెట్లీ. ఎంతవరకు మనం అది దాచుతూ ఉంటాం, అందరికీ తెలుసు వాట్ హ్యాపెన్స్ గోస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. అట్లా ఫేస్ మీద అయితే ఎవరు ధైర్యం చేయరు అడగడానికి. ఫేస్ టు ఫేస్ అవ్వలేదు కానీ అక్క కాల్స్. ఇప్పుడు కొంచెం ఫేమ్ అయిన ఆర్టిస్ట్ అయ్యావు కాబట్టి నీకు నచ్చింది చేయగలవు, నీకు నచ్చింది నో అని చెప్పొచ్చు. కానీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఈ కమిట్మెంట్స్ ఇస్తేనే ఆఫర్ వస్తుందేమో అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నాకు జాలేస్తుంది. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దెమ్. అండ్ ఇట్స్ నాట్, ఐ వుడ్ నాట్ సే దట్ ఐ హ్యావ్ నాట్ met of quite few girls like that. కానీ పాపం అందరు సఫర్ అయ్యి, ఐ థింక్ ఒక ఆర్టిస్ట్గా స్ట్రాంగ్ అయిపోతాం మేము ఇవన్నీ చూసి కూడా. సో జాలేస్తుంది. అంటే ఇట్స్ కామెంట్స్ లేవు నాకు. ఐఎమ్ వెరీ స్పీచ్లెస్ ఇన్ దిస్ టాపిక్ పర్టికులర్లీ. ఐ డోంట్ నో హౌ ఎవ్రీబడి ఆఫ్ అస్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ తెలీదు ఏం చేయాలో తెలియదు. సో మీరు వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు అమాయకులై ఉండొచ్చు, అలా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు పడొద్దు ఖచ్చితంగా.